నైట్ ఏమో ఉరుములు, మెరుపులు, కరెంట్ కూడా లేదు. అసలు ఫుల్ వర్షము. అలాంటిది పొద్దున కూడా సేమ్ కంటిన్యూ అవ్వద్దనుకున్నాము. కానీ ఏదో సూర్యుడు మన మీద కోపం ఉన్నట్టు అట్లా ఉందసలు. ఫ్లాష్ లైట్ ఏసినట్టు ఉంది మొహం మీద. అంత ఎక్కువగుందండి ఎండ. పాలాయనైతే పాలు పెట్టేసి వెళ్ళిపోయారు. సో, స్టవ్ మీద పెట్టేశాను. అండ్ గిన్నెలొచ్చి నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అసలేం ఉంచను మార్నింగ్‌కి. మొత్తం నైటే క్లీన్ చేసి అవి నైట్ అంతా ఆరిన తర్వాత మార్నింగ్ మొత్తం సర్దేసుకుంటాను. అండ్ టిఫిన్ వచ్చేసి దోస ప్రిపేర్ చేశాను. పాపకైతే కారం దోస అయితే ఇష్టం. కొంచెం నెయ్యి ఏసి ఇస్తాను. అదేంటంటే అసలు మామూలుగా కర్రీస్‌లో ఏదైనా కారం తగిలితే అసలు పెట్టుకోదండి. ఇట్లా దోసలో అయితే కారం ఎంత కారమైనా తినేస్తదామె. చూడండి కారం ఎంతేసి ఇచ్చినా కూడా తినద్ది. మామూలుగా అయితే అసలు లంచ్‌లో కొంచెం కారం తగిలినా కూడా ఒప్పుకోదు. అండ్ అందులో పల్లి చట్నీ చేశాను. ఇంకేదో వస్తువు ఇవ్వలేదని చెప్పి చూడండి ఎట్లా సతాయిస్తుందో రమ్మని. ఇంక నేనైతే చాలా సేపు ఆడుకుంటాను. భలే ముద్దు ముద్దుగుంటాయి కదా పిల్లల్ని అట్లాగా. అసలు నవ్వొస్తది. దీంతోనే చాలా టైం మాకు గడిచిపోతా ఉంటదండి. మెయిన్‌గా ఏంటంటే వాళ్ళ డ్యాడీ మీటింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ అవుతా ఉంటాయి మా ఇద్దరిది. ఒక పక్క అరుస్తానే ఉంటారు. ఇంకో పక్క మా పనులు మేము చేస్తూనే ఉంటాం. ఎక్కువగా ఇది మామూలు టైంలో అయితే జరగదు. వాళ్ళ డ్యాడీ మీటింగ్‌లో ఉన్నప్పుడే. సో, ఆఫ్టర్‌నూన్‌కొచ్చి కాకరకాయ తాలింపుద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందంటే టిఫిన్ తర్వాత కంపల్సరీ టీ కావాల్సిందే. మేమైతే కంపల్సరీ తాగుతాను. మా హస్బెండ్ అయితే అంతగా తాగరు. అయితే పాపకి ఫ్రూట్ కట్ కట్ చేసి ఇచ్చేసానండి. కాకరకాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. పెళ్ళికి ముందు అసలు కాకరకాయలు అసలు ఆ వాసన కూడా పడేది కాదు. అలాంటిది పెళ్లి తర్వాత కొన్ని కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి. కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా తప్పదు కదా! మనం తినకపోయినా చేసి పెట్టాలి కదా! సో, కాకరకాయ ఇప్పుడు నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను. అండ్ ఘీ వచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఫ్రెష్‌గానే. బయట రేర్ ఎప్పుడైనా కొంటాము. ఈయన చూడండి మొత్తం గోడలంతా గీకేస్తుంది. చేతికి అసలు ఏమి ఇవ్వం మోస్ట్‌లీ. ఏదైనా దొరికిందంటే ఇంకా ఒప్పుకోదు. ఇంక గోడంతా గీకేసింది. అదే చూపించి చెప్తున్నాము. ఇలా గీకితే ఎట్లాగా అని చెప్పి. చూడండి వాళ్ళ డ్యాడీ ఎట్లా క్లీన్ చేస్తారో అట్లానే క్లీన్ చేస్తూ ఉంటుంది. చూడండి వాషింగ్ మిషన్ ఎట్లా క్లీన్ చేస్తుందో వేసి. సో, వాళ్ళ డ్యాడీ చేసే మోస్ట్‌లీ అన్ని పనులు గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ ఏమేమి చేస్తారో అట్లా చేస్తూ ఉంటుంది. మన మనల్ని ఇంటిమేట్ చేస్తా ఉంటుంది. బాగా ఇమిటేట్ ఎట్లా మనం ఏం చేస్తామో మొత్తం కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటది ఆమె గూడా. అయితే అక్క రమ్మన్నారు. హాలిడే కాబట్టి సండే తీసుకుపోమన్నారు. సో, వాళ్ళ ఇంటికెళ్తున్నానండి. వీకెండ్ కాబట్టి మేము బయటికెళ్తున్నాము. పాపని పార్క్‌కి తీసుకెళ్తున్నాము ఇప్పుడు. పార్క్ అయితే వచ్చినాము పిల్లల్ని పిలుచుకొని. ఎట్లా ఎంజాయ్ చేస్తామో చూడండి. పిల్లలందరినీ తీసుకొని మేమైతే పార్క్‌కి వెళ్ళాము. ఇక్కడ ఈ పిల్లల ఎలా ఏం చేశారో ఫన్నీ థింగ్స్ మేము ఎట్లా నవ్వుకున్నామో, మేమేం చేసాము, మా చైల్డ్‌హుడ్‌లో ఇవన్నీ మెమోరీస్ మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నాము. చూసేయండి. ఆ పిల్లని కొద్దిగా నెట్ జోయా ఒరే ఒరే ఒరే